బాధతో తినకుండా ఉండటం మంచిది కాదు. తినొదినా, రా. మీరు చెప్పినంత తేలిగ్గా నేను నా ఓటమిని మర్చిపోలేకపోతున్నాను. నేను తర్వాత తింటానంటున్నాను కదా, తింటాను. నేను తింటానని ఆవిడ గారికి కూడా చెప్పండి. వేద, నువ్వైనా తిను. నిర్మల, వేదాకి వడ్డించు. రామ్మా. నాకు కూడా ఇప్పుడు వద్దు నాన్నమ్మా, నేను కూడా అమ్మతో తింటానులే. సరిపోయారు ఇద్దరికిద్దరు. చూడండి, తర్వాత అయినా తినండి. తినకుండా పస్తులు పడుకుంటే నేను అస్సలు ఊరుకోను. పదవే నిర్మల. వెళ్ళొస్తాం వదినా, వస్తాం. నిర్మల, నేను బాధలో ఉన్నప్పుడు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వదినా, నిజానికి ఆ రోజు జరిగిన దానికి నేను కోపంగానే ఉన్నాను. ఆలోచిస్తే అది కరెక్ట్ కాదనిపించింది. ఎంతైనా మనం ఒకటి. అంతా మర్చిపోతాం వదినా. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య. ఒరే బాలు, ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళన్న మాటలకి నిన్ను అపార్థం చేసుకుని నీ మీద చెయ్యెత్తాన్రా. అదేం మనసులో పెట్టుకోకు. అత్తయ్య, ప్రేమ ఉన్న చోటే చనువు ఉంటుంది, అభిమానం ఉన్న దగ్గరే అధికారం ఉంటుంది. నువ్వు నా మేనత్తవి. నా మీద అన్నపూర్ణ అత్తయ్యకి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే ఉంది. వస్తాను. అన్నపూర్ణ అత్తయ్య బంధాల మధ్యన దూరం ఉండకూడదని ప్రయత్నం చేస్తుంటే వేద మాత్రం ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ నన్ను దూరం పెడుతుంది. నీ ప్రేమ దూరం చేసుకోవాలని నాకు అస్సలు లేదు బావా. కానీ ఆ ప్రేమే మన కుటుంబాల్ని విడదీస్తుందని దేవుడు రాత రాశాడు. నా తలరా తింతే అని సరిపెట్టుకుంటున్నాను. రేంజీ, ఎల్లుండి గురునాథం గారి ఇంట్లో ఫంక్షన్కి 100 మందికి ఆర్డర్ చెప్పారు కదా, ఇంకో 10 మందికి ఎక్కువే చెయ్యి. అలాగే విశ్వేశ్వరరావు గారు రేపు డబ్బులు ఇస్తానన్నారు, వెళ్ళి తీసుకురా. సరే అన్నయ్య. పద. మనం చూస్తున్నది నిజమేనా అన్నయ్య? అమ్మా, బాలు, నిర్మలక్క లలిత వదిన ఇంట్లోంచి వస్తున్నారేంటి? మళ్ళీ కలిసిపోయారా? అదే నాకు అర్థం కావడం లేదు. ఓ పక్కన సంతోషంగా కూడా ఉంది. ఇదంతా అన్నపూర్ణ వల్లే అవుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా తన కుటుంబాల మధ్య బంధాలు విడిపోనివ్వదు. లలిత వదిన ఇంటికెళ్ళి వస్తున్నారేంటి పెద్దమ్మా? ఏముందిరా, ఆవిడ గారికి ఆవేశం వచ్చినా ఆవేదన కలిగినా అన్నం మీద అలుగుతారు కదా. వంట చేసుకుని ఉండదని ఊహించి అన్నపూర్ణ క్యారేజ్ ఇచ్చి పంపించింది. మేం క్యారేజ్ తీసుకెళ్ళి ఏం ప్రయోజనం? నీ రెండో భార్య ఆకలి లేదు, తర్వాత తింటాన్లే అని మొండితనం చేసి అలిగి కూర్చుంది. నువ్వు వెళ్ళి ఆ అలకపనుపు దించి 4 ముద్దలు తినిపించు. అలా చూస్తావేంట్రా, వెళ్ళు. బాలు, ఆగరా. ఏంమో మొత్తానికి నువ్వు వేద కలిసిపోయారన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉందిరా. కలగనమ్మా? అదేంట్రా, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావు కదా,
మీరిద్దరూ మాట్లాడుకోలేదా? జరిగింది మర్చిపోయి కలిసి ఉందాం అనుకోలేదా? అంత లేదు మావా. మాట్లాడుకోవడం కాదు, వేద కనీసం నా వైపు చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. నాకు కూడా తనతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఏం లేదు మావా. ఏదో అత్తయ్య వెళ్ళమంది కాబట్టి వెళ్ళాను అంతే. చాలేరా పెద్ద చెప్పొచ్చావు. నీ మనసు నాకు తెలీదా? ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి వెళదామా, వేదాతో మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నావు. అన్నపూర్ణ వదిన చెప్పడం నీకు కలిసొచ్చింది. ఏదేమైనా నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. మళ్ళీ మీరిద్దరూ ఒకటవుతారన్న ఆశ కలిగింది. ఆశలు కోరికలు మనకి మాత్రమే ఉంటే సరిపోదు మావా, అటువైపు నుంచి కూడా ఉండాలి. తన తీరు చూస్తుంటే అలాంటిదేది నాకు కనిపించడం లేదు. వేదకి నీ మీద చాలా ప్రేమ ఉంటుంది బాలు. నీకు దూరంగా ఉండడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం తెలిసిన రోజున ఖచ్చితంగా మీరిద్దరూ కలిసిపోతారన్న నమ్మకం నాకుందిరా. అమ్మా వేద, ఆ, మీ అమ్మ ఎక్కడా? ఇప్పుడే గదిలోకి వెళ్ళింది నానా. లలిత, భోజనం చేద్దాం పద. నీకే చెప్పేది, ఉదయం నుంచి నువ్వేం తినలేదు కదా, తిందాన్రా. కొంతమంది గెలిచిన సంతోషంలో కడుపు నిండిపోయింది. అది చూసి మీకు కూడా సంతోషమేగా. నా కడుపు నిండకపోతే మీకేంటి? ప్రతి దానికి అన్నపూర్ణ టాపిక్ తెచ్చి నిష్ఠూరాలాడతావేంటి? తను నీకోసం క్యారేజ్ పంపిస్తే నువ్వెందుకు అపార్థం చేసుకుంటావు? నేనేం నిష్ఠూరాలాడలేదు, అపార్థం చేసుకోలేదు. ఆవిడ హ్యాపీగా ఉంది కాబట్టి మీరు కూడా హ్యాపీయేగా అన్నాను. తింటావా తినవా? నాకొద్దు. హ్మ్.